వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. స్వస్థ నారీ సశక్త పరివార అభియాన్ కార్యక్రమం ద్వారా మహిళలకు సంపూర్ణ ఆరోగ్యం. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పనబాక కోటేశ్వరరావు సూచన. శ్రీ 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 కోటమ్మ తల్లి శ్రీ వైష్ణవి దుర్గాదేవి అమ్మవార్ల ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రత్యేక పూజలు. అమ్మవారిని వెండి కవచాలతో ప్రత్యేక అలంకరణ. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు చేరుకున్న సీఎం. తిరుమల శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన చంద్రబాబు నాయుడు. స్వస్థ నారీ సశక్త పరివార అభియాన్ కార్యక్రమం ద్వారా మహిళలకు సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పనబాక కోటేశ్వరరావు పేర్కొన్నారు. తిరుపతి జిల్లా కోట మండలం వెంకన్నపాలెం సచివాలయం వద్ద మహిళలు ఆరోగ్య రక్షణ కొరకు స్వస్థ నారీ సశక్త పరివార్ అభియాన్ పథకం కార్యక్రమాన్ని పంచాయతీ సర్పంచ్ కోకర్ల మధు యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. చిట్టేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బంది, అంగన్వాడీ సిబ్బంది ముఖ్య అతిథులకు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు, బాలింతలు, గర్భిణులకు వైద్య పరీక్షలు చేశారు. అంగన్వాడీ కార్యకర్తలు, వర్కర్లు, సూపర్వైజర్లు బాలింతలకు అందించే పౌష్టికాహారాన్ని తయారు చేసి స్టాల్ రూపంలో ప్రదర్శించారు. ఈ సందర్భంగా పనబాక కోటేశ్వరరావు మాట్లాడుతూ సెప్టెంబర్ 17వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని మహిళా ఆరోగ్య రక్షణ కొరకు ప్రతి గ్రామంలో స్వస్థ నారీ సశక్త పరివార్ అభియాన్ అనే కార్యక్రమాన్ని ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో వైద్య శిబిరాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రతి కుటుంబంలో స్త్రీ ఆరోగ్యంగా ఉంటే ఆ కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉంటుందని, ప్రతి కుటుంబం ఆరోగ్యంగా ఉంటే ఆ ఊరంతా ఆరోగ్యంగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యం కాపాడుకోవడానికి మంచి పౌష్టికాహారాన్ని తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు పులి సురేష్, టీడీపీ నాయకులు గుర్రం అశోక్ కుమార్, వైద్యులు నాగరాజు, ఐసీడీఎస్ సూపర్వైజర్ కిష్టమ్మ, ఆరోగ్య అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. స్త్రీ శక్తివంతమైన కుటుంబం శపథం చేస్తుంది. నేను ఈ విధంగా శబ్దం చేస్తున్నాను. స్త్రీల ఆరోగ్యము మరియు శ్రేయస్సు ఒక బలమైన శక్తివంతమైన కుటుంబానికి పునాది అని గుర్తిస్తాను. ఇప్పుడు మనకు అశోక్ కుమార్ సార్ మాట్లాడతారు. అధ్యక్షులు మధు యాదవ్ గారికి, ఇప్పుడు మనకు పనబాక కోటేశ్వరరావు గారు మాట్లాడాల్సింది కోరుతున్నాము. సర్పంచ్ గారికి అందరూ క్లాప్స్ కొట్టండి అమ్మా. అలాగే ఇప్పుడు కోటేశ్వరరావు గారు. మా సిస్టర్స్ ఎవరు రండి అమ్మా, కొద్దిగా ఇవ్వండి సార్కి. అశోక్ గారు సార్ లేకండి సార్. అశోక్ గారు నాగరాజు గారు చిన్న సత్కారం. చూడండి కదా మీరేంటి అక్కడ. నెక్స్ట్ వెంకటేశ్వర సారికి సన్మానం చేయవలసిన ఈ నెల 17వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు వివిధ గాంధీ జయంతి అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతి వరకు వివిధ ప్రజాసేవ కార్యక్రమాలు చేయాలని చెప్తే కేంద్ర ప్రభుత్వం ఈ సశక్త నారీ అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఇందులో ముఖ్య ఉద్దేశం ఇప్పుడు ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి ఆడవారు ఇప్పుడు ఉన్నటువంటి వారికి చాలా తేడా ఉంది. గతంలో ఉన్నటువంటి ఆడవారు పెద్ద పెద్ద వాకిలు ఉండేటివి, అక్కడ ముగ్గురు వాకులంతా చిమ్మేవాళ్ళు, ఇల్లు అలికేవాళ్ళు, ఆవు పేడతో ఇల్లు అలికేవాళ్ళు,
అనేక రకాలైనటువంటి ముగ్గులు వేయడం వల్ల ఆ విధమైన పనిచేసేవాళ్ళు, రుబ్బురోళ్ళు ఉండేవి, రుబ్బుకునేవాళ్ళు. ఇప్పుడంతా మిక్సీలు, ఫ్రిడ్జ్లు అన్నీ వచ్చేసినాయి కాబట్టి ఆడవారికి శ్రమ తగ్గింది కాబట్టి అనేక రకాలైనటువంటి వ్యాధులు వస్తున్నాయనే ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు చాలా చిన్న కుటుంబం నుంచి వచ్చాడు. ఆయన ఆ కుటుంబంలో పడే బాధలు తెలుసు. చిన్న కుటుంబంలో ఉన్నటువంటి మహిళలు కానీ ప్రజలు కానీ ఎట్లా బాధపడతారని తెలుసు కాబట్టి ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత అన్ని కార్యక్రమాలు అందరికి ఉపయోగపడేవి, ముఖ్యంగా పేదలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇన్సూరెన్సులు కట్టుకొని ఆ ఇన్సూరెన్స్ డబ్బులు రాక మనం హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఇన్సూరెన్స్ కంపెనీ చుట్టూ తిరుగుతున్నాము. ఆ క్రమంలో అందరూ ఇన్సూరెన్స్ కట్టలేరని ప్రతి మనిషికి 5 లక్షల వరకు ప్రమాద బీమా ఆయుష్మాన్ భారత్ కార్డుని గతంలో కూడా మన ఏఎన్ఎం అందరూ పంచడం జరిగింది. అది కొన్ని హాస్పిటల్లో పోతే ఫ్రీగా 5 సంవత్సరాలు 5 లక్షల రూపాయలు ఒక్కొక్క మనిషికి చూసే ప్రయత్నం చేసింది. దాన్ని ఈరోజు మన ఏపీ గవర్నమెంట్ కూడా ప్రతి కుటుంబానికి 25 లక్షల వరకు వర్తింపేసినట్టుగా నిన్న కేబినెట్లో ఆమోదించడం జరిగింది. అది ముఖ్యమంత్రి గారు కూడా చొరవ తీసుకున్నారు. ఆ విధంగా గత ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ కార్డుని మన రాష్ట్రంలో కానీ తమిళనాడులో కానీ అలౌ చేయలేదు. ఇప్పుడు ఇక్కడ కూడా అలౌ చేయడం జరిగింది. ఆయుష్మాన్ భారత్ కార్డుని అందరూ ఉపయోగించుకోవాలి. ఏఎన్ఎంలు కూడా నేను చెప్పేసి విన్నపం ఏంటంటే వాళ్ళకి తెలియదు, మనమే తెలియపరిచి అందరికీ ఆయుష్మాన్ కార్డులు అందరికీ దగ్గర ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నా. అదేవిధంగా అంగన్వాడీలో ఉన్నటువంటి పౌష్టికాహారాన్ని కూడా చాలా మంది వృధా చేస్తున్నారు. ప్రతి పిల్లవాడికి కోడిగుడ్డు పెట్టాలనే ఉద్దేశంతో కోడిగుడ్డు చాలా ముఖ్యం. తెల్ల సొన తినకూడదు, పచ్చ సొన కూడా తినకూడదు అంటున్నారు. అది కాకుండా నరేంద్ర మోడీ గారు సర్టిఫై చేయించాడు. అన్ని డాక్టర్ల దగ్గర సర్టిఫై చేయించే ప్రతి పిల్లవాడు కోడిగుడ్డు తినాలి, అనేక రకాలైన పౌష్టికాహారాలు పంచడం జరుగుతుంది. శనగ ముద్దలు కానించి పిండి కానీ అనేక రకాలైన అవన్నీ మనం వేస్ట్ చేస్తున్నాం. తర్వాత ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే రేషన్ బియ్యాన్ని మనం తీసుకుంటున్నాం, అమ్మేస్తున్నాం, 10 రూపాయలకి అమ్మేస్తున్నాం. అది చాలా తప్పు. రేషన్ బియ్యంలో కలిపి ఇచ్చిన గుళికలు అయితే ఉన్నాయో అవి విటమిన్కి సంబంధించిన గుళికలు చాలా బలాన్ని ఇస్తాయి. దాన్ని రేషన్ బియ్యం తినడానికి పెద్ద పిస్టేజ్ అయ్యి మనకు అవసరం లేకపోతే తీసుకోకపోతే గవర్నమెంట్ వేరే వాళ్ళకి ఇస్తుంది. కానీ మనం తీసుకుంటున్నాం, 10 రూపాయలకి అమ్మేస్తున్నాం, దాన్ని బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్నాం. దయచేసి రేషన్ బియ్యాన్ని కూడా అందరూ తినాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. నరేంద్ర మోడీ గారు చేసే ప్రతి కార్యక్రమం పేదలకు సంబంధించిన కార్యక్రమం కాబట్టి అందరూ కూడా ఈ సుశక్తి నారి మనకైతే జబ్బుల గురించి మనకు తెలియదు కదా, అందరూ డాక్టర్ గారు చెప్పేశారు. ఆ విధంగా అందరూ డాక్టర్ సలహా మేరకు ఇక్కడ ఉన్నటువంటి ఏఎన్ఎంలు నర్సులు సహాయంతో అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ సలహా తీసుకుంది. తిరుపతి జిల్లా కోట మండలం కోట పట్టణంలో వెలసి ఉన్న శ్రీ 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 కోటమ్మ తల్లి శ్రీ వైష్ణవి దుర్గాదేవి అమ్మవార్ల ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రత్యేక పూజలు అభిషేకాలు చేపట్టారు. ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతుల సమక్షంలో శ్రీ కోటమ్మ తల్లి అమ్మవారిని వెండి కవచాలతో పాటు ప్రత్యేక అలంకరణ చేశారు. అలాగే శ్రీ వైష్ణవి దుర్గాదేవికి పలు రకాల సుగంధ ద్రవ్యాలతో పంచామృత అభిషేకం చేశారు. అర్చకులు పెళ్లూరు సునీల్ మంత్రోచ్చరణ మధ్య ప్రత్యేక పూజలు చేసి శ్రీ కాత్యాయని దేవి అలంకరణ చేశారు. ఈ సందర్భంగా శ్రీ కాత్యాయని అష్టోత్తర శతనామ కుంకుమార్చన, నవావరణ అర్చనలు చేపట్టారు. శ్రీ వైష్ణవి దుర్గాదేవి అమ్మవారు 4వ రోజున శ్రీ కాత్యాయని దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకున్న భక్తులు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
स्वरूपिणी कल्याणं कुरु मे देवी शिवशक्ति नमोस्तुते महादेवी कात्यायनी महादेवी तुभ्यं नमः तुभ्यं नमः यदोक्तमन्त्रपुष्पं समर्पयामि स्वर्णपुष्पं समर्पयामि కింద పెట్టమ్మా అందరూ పాదాల దగ్గర వేయండి. తిరుమల శ్రీవారికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం చంద్రబాబు దంపతులు, నారా లోకేష్ దంపతులు శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా పెద్ద శేషవాహన సేవలో చంద్రబాబు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. రాత్రి 7:30 సతీమణి భువనేశ్వరితో కలిసి భేడి ఆంజనేయ స్వామి ఆలయం వద్దకు చేరుకుని స్వామివారిని సీఎం చంద్రబాబు దంపతులు దర్శించుకున్నారు. అక్కడి నుంచి శ్రీవారి ఆలయానికి చేరుకుని స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అంతకుముందు శ్రీవారి దర్శనార్థం తిరుమలకు చేరుకున్న సీఎం చంద్రబాబు నాయుడు దంపతులు, మంత్రి నారా లోకేష్ దంపతులకు టీటీడీ అధికారులు ఘన స్వాగతం పలికారు. గాయత్రి నిలయం దగ్గర టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్ సీఎంకు స్వాగతం పలికారు. जाय प्रसह्य साहिने नमो वयं वै श्रवणाय कुर्महे समे कामान् कामकामाय मह्यं कामेश्वरो वै श्रवणो ददातु कुबेराय वै श्रवणाय महाराजाय नमः। घनः क्षोभनशत्साकमिन्द्रः सङ्क्रन्दनेन निभिजेन जिष्णुन युत्कारेण दुष्यवनेन धृष्णुना तदिन्द्रेण युध इन्द्रो गणेन सङ्गृष्टदिक्सोमपाबाहु सद्यो दधन्वा प्रतिहितभिरस्ता बृहस्पते परिदीय रथेन रक्षोः मित्रा। नमो वेंकटेशाय।
నమో వెంకటేశాయ నమో వెంకటేశాయ నమో నమో వెంకటేశాయ నమో వెంకటేశాయ నమో నమో వెంకటేశాయ నమో నమో వెంకటేశాయ నమో వెంకట ప్రమినామ వయం ప్రమినామ ప్రమినామ వయం వయం ప్రమినామ వ్రతాని వ్రతాని ప్రమినామ వయం వయం ప్రమినామ వ్రతాని ప్రమినామ వ్రతాని వ్రతాని ప్రమినామ ప్రమినామ వ్రతాని విదుషాం విదుషాం వ్రతాని ప్రమినామ ప్రమినామ వ్రతాని విదుషాం ప్రమినామేది ప్రామినామ వ్రతాని విదుషాం విదుషాం వ్రతాని వ్రతాని విదుషాం దేవా దేవా విదుషాం వ్రతాని వ్రతాని విదుషాం దేవాః విదుషాం దేవా దేవా విదుషాం విదుషాం దేవా అవిదుష్టరాసో విదుష్టరాసో దేవా విదుషాం విదుషాం దేవా అవిదుష్టరాసః దేవా అవిదుష్టరాసో విదుష్టరాసో దేవా దేవా అవిదుష్టరాసః అవిదుష్టరాస ఇత్యవిదుః తరాసః అగ్నిష్టత్తదగ్నిరగ్నిష్టద్విశ్వం విశ్వం తదగ్నిరగ్నిష్టద్విశ్వం తద్విశ్వం విశ్వం తత్తద్విశ్వమా విశ్వం తత్తద్విశ్వమా విశ్వమా విశ్వం విశ్వమా పృణాతి పృణాత్యా విశ్వం విశ్వమా పృణాతి ఆపృణాతి పృణాత్యా పృణాతి విద్వాన్ విద్వాన్ పృణాత్యా పృణాతి విద్వాన్ పృణాతి విద్వాన్ విద్వాన్ పృణాతి పృణాతి విద్వాన్ ఏభిర్విద్వాన్ పృణాతి పృణాతి విద్వాన్ ఏభిః విద్వాన్ ఏభిర్విద్వాన్ విద్వాన్ ఏభిర్దేవాన్ దేవాన్ ఏభిర్విద్వాన్ ధనన్నః శ్రీ శ్రీనివాసః కులదైవతన్నః శ్రీ శ్రీనివాసః పరమాగతిర్నః వక్త్రాబ్జే భాగ్యలక్ష్మీః కరతలకమలే సర్వదా దానలక్ష్మీః నోర్దండే వీరలక్ష్మీః హృదయ సరసిజే భూతకారుణ్యలక్ష్మీః ఖడ్గాగ్రే శౌర్యలక్ష్మీ వెంకటేశాయ నమో వెంకటేశాయ
ఐదేళ్ల పాలన అక్రమ కేసులు ఏమని సీఎం చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి సామాన్య కార్యకర్తల వరకు అందరూ అక్రమ కేసుల బాధితులేనని ఉదయగిరి నారాయణ లాకప్ డెత్ పై సిట్లో దర్యాప్తు చేయించాలంటూ అసెంబ్లీలో సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడారు. 43,000 కోట్లు అవినీతికి పాల్పడినట్టు విచారణలో తేలి సిబిఐ పెట్టిన 13 కేసుల్లో ముద్దాయిన వ్యక్తి గతంలో 5 ఏళ్లు సీఎంగా వ్యవహరించి రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేశారని ఆరోపించారు. తెలుగు ప్రజల ఖ్యాతిని అప్రతిష్ట పాలు చేసిన ఘటనలు దురదృష్టకరమన్నారు. చంద్రమోహన్ రెడ్డి గారు నమస్కారం. లాస్ట్ 5 years గత 5 సంవత్సరాలు వైసీపీ పరిపాలనలో ఒక ముద్దాయి 13 కేసుల్లో 43,000 కోట్లు విచారణలో తేలి సిబిఐ ఫైల్ చేసిన కేసులో ఒక ముద్దాయి ముఖ్యమంత్రి కావటం, ఈ రాష్ట్రం విచ్ఛిన్న కావటం, ఆంధ్రులుగా తెలుగోళ్ళుగా ఆ తెలుగు వాళ్ళకి అప్రతిష్ట పాలు చేయటం దురదృష్టకరం. అధ్యక్ష, ఇవన్నీ చూశాం. 5 yearsలో వాళ్ళు దోచుకోవటం కాకుండా ప్రతిపక్ష పార్టీ అనేది ఉండకూడదని అందరి మీద కేసులు పెట్టడం, ఆగ్రహణ సాక్షాత్ ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారిని కేసు సృష్టించి ఒక స్కిల్ డెవలప్మెంట్ అని చెప్పేసి జైల్లో పెట్టడం. అప్పుడు కూడా మేము పూణేకి పోయినాం. ఏ కంపెనీకి అయితే మనం ఆర్డర్ ఇచ్చామో ఆ కంపెనీ యజమాని చేత మాట్లాడించాం. అది పక్క రోజు పేపర్లలో బ్లాస్ట్ అయింది. ఆవేదనతో మాట్లాడినాడు. ఒక ఎంపీ వచ్చి కూర్చొని నువ్వు గన అప్రూవర్గా మారకపోతే మళ్ళీ నిన్ను జైలుకి పంపిస్తామంటే పంపించుకోనంటే రెండోసారి కూడా ఆయన జైలుకి పోయే పరిస్థితి వచ్చింది. దానికైనా సిద్ధపడ్డాడు, కానీ అబద్ధం అయితే చెప్పనని చెప్పాడు. చంద్రబాబు నాయుడు గారి తప్పు లేదు అని చెప్పాడు. మేము మళ్ళీ రాజమండ్రికి వచ్చాం. పూణే నుంచి రామారావు గారు ఎక్స్ఎమ్మెల్యేకి మిత్రుడైతే కలిసాం. నెల్లూరుకు పోయినాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆదిశంకర ఇంజనీరింగ్ కాలేజ్ ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ చూస్తే 9,600 మందికి ట్రైనింగ్ ఇచ్చారు. 25 కోట్ల వాల్యూ గల ఎక్విప్మెంట్ అక్కడ ఉంది. ఇటువంటివన్నీ కూడా జనానికి చూపించాం. దాన్ని ఎలక్షన్లో వాళ్ళు అనుభవించే పరిస్థితి వచ్చింది. అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారి మీదే కేసులు పెట్టిన తర్వాత మేమేమి జంకలేదు. నా మీదే 18 కేసులు, ఎంతమంది జైలుకి పంపించారు ఎన్ని చూసాం. అన్నిటికంటే ఘోరం ఏంటంటే నా ఎస్సీలు నా ఎస్టీలు అని మాట్లాడిన ఆయన, ఫర్ ఎగ్జాంపుల్ నాకు సరేపల్లి కాన్స్టిట్యున్సీలో నేను హైదరాబాద్లో ఉండా ఉదయగిరి నారాయణ ఒక ఎస్సీ క్యాండిడేట్ చిన్న ఒక బ్రిక్ ఇండస్ట్రీలో ఇటుకురాయి బట్టీలో పనిచేస్తుంటే 2,000 అడ్వాన్స్ ఇచ్చినాడని చెప్పి ఆ తక్కువ కూలిస్తుంటే పక్క బట్టీలోకి పోయినాడని చెప్పి 1వ రోజు 2వ రోజు పిలిచి 3వ రోజు కొడితే చచ్చిపోయినాడు పోలీస్ స్టేషన్లో పొదలకూరు నా కాన్స్టిట్యున్సీలో. మనం కలిసి రిప్రజెంట్ చేసాం. అది అవును, ఢిల్లీలో. అప్పుడు ఆ బాడీని తీసుకుపోయి చంపేసి లాకప్ డెత్లో అడవిలో పక్కన ఉండే అడవిలో ఒక యూకలిప్టస్ చెట్టుకి ఎలాడదీశారు. ఉరేసుకునే వాళ్ళు యూకలిప్టస్ చెట్టుకి ఎలాడారు. అయిపోయింది. నేను హైదరాబాద్ నుంచి ఫ్లైట్లో వచ్చాను, నెల్లూరులో కూర్చున్నాం. 3rd డే మొదటి రోజు పోస్ట్ మార్టం చేయలే, 2వ రోజు పోస్ట్ మార్టం చేయలే, 3వ రోజు మేము 70 మంది పోయి హాస్పిటల్లో కూర్చున్నాం. ఆ భార్య బిడ్డలు ఏడుపులు చూసాం. ఒక డాక్టర్ వచ్చాడు మా దగ్గరికి, మాకు పరిచయం ఉన్న డాక్టర్. పోస్ట్ మార్టం అయిపోయింది, పైన చెస్ట్ కింద మర్మాంగాల మీద కొట్టిన దెబ్బలకి చచ్చిపోయినాడు సార్, ఇది మర్డర్ అని చెప్పేసి వెళ్ళిపోయినాడు. మేము ఆ బాడీ వాళ్ళకి ఇచ్చేసి మేము వెళ్ళిపోయినాం. మాకు తెలీదు ఆ కందమూరికి 70 మంది పోలీసులు పోతారని. మాదిగా వర్గం అది, వాళ్ళు పూడ్చిపెట్టుకుంటారు కాలువరు శవాన్ని. 70 మంది పోయి అందరినీ తరిమేసి ఆ బాడీని తగలబెట్టించి కాల్ చేసి పక్క రోజు పోస్ట్ మార్టం రిపోర్ట్ మార్చి ఆత్మహత్య కింద మార్చారు. అధ్యక్ష, నేను అప్పుడు ఢిల్లీకి వెళ్ళి నేషనల్ ఎస్సీ కమిషన్ చైర్మన్ని కలిసి ఆయన సునీల్ కుమార్ అని చెప్పేసి ఒక ఐఏఎస్ అండ్ డైరెక్టర్ని పంపించాడు నేరుగా చైర్మన్ గారు. వచ్చాడు,
ఆ కాల్ చేసిన దగ్గర, చెట్టును ఎలాడదీసిన దగ్గర భార్య, బిడ్డలు, ఆ కాలనీ కలెక్టర్, ఎస్పీ అందరితో మాట్లాడి ఒక రిపోర్ట్ పంపించాడు. అన్నీ అనుమానాస్పదంగా ఉన్నాయని. సాయంత్రానికి 8,40,000 రూపాయల డబ్బులు, ఆ అమ్మాయికి ఒక ఉద్యోగం, 35,000 రూపాయల జీతం, పర్మనెంట్గా ఒక 5,000 రూపాయలు పెన్షన్, ప్లస్ 3 సెంట్లు ఇళ్ల స్థలం, 3 ఎకరాల పొలం. సాయంత్రానికి ఆర్డర్స్ ఇచ్చేసిపోయినాడు అధ్యక్ష. నేనేమంటానంటే ఈరోజు కూడా నేషనల్ ఎస్సీ కమిషన్ హోంమంత్రి గారికి మీ ద్వారా నేను నా విజ్ఞప్తి ఏంటంటే, నేషనల్ ఎస్సీ కమిషన్ డైరెక్టర్ ఇచ్చిన రిపోర్ట్ని బయట తీయండి. నేనేమంటానంటే ఆ సబ్ ఇన్స్పెక్టర్, పర్టికులర్ సబ్ ఇన్స్పెక్టర్ వెంకటాచలంలో ఉన్నప్పుడు మనకి 2 ముస్లిమ్స్ కరోనా టైంలో కారణం లేకుండా ఒక 22 ఏళ్ల కుర్రోడు, 30 ఏళ్ల కుర్రోడు చనిపోయినారు. అతను పుణ్యానికి ఏదో ఒక చెట్టు కింద బీర్ తాగుతున్నాను కొడితే వాడు శవమై తేలేడు. 4 ఫ్రెండ్స్ ఒక మోటార్ షెడ్లో కార్డ్స్ ఆడుకుంటున్నారు కరోనా టైంలో. ఇతను తరిమి కొడితే పక్క రోజు గెనం పక్కన శవమై తేలేడు. థర్డ్ మళ్ళీ ఆయన్ని తీసుకొని పొదలకూరులో ఎంచుకున్నాడు ఆనాటి మంత్రి, ఇప్పుడు ప్రస్తుత మాజీ మంత్రి. పొదలకూరు పోలీస్ స్టేషన్కి వేయించుకున్నాడు. అప్పుడు ఈ ఆదినారాయణ లాకప్ డెత్ జరిగింది. నేనేమంటానంటే ప్రాణాలు పోయినాయి, తిరిగి రాకపోవచ్చు. ఇటువంటి దుర్మార్గాలు చేసిన ఆయనకి పక్క రోజు ఆయన పొదలకూరుకి ఎంచుకోవడం, ఇంకో మనిషి చనిపోవడం, ఆయనకి ప్రమోషన్ ఇచ్చి ఆయన్ని మంత్రిగా చేయటం జగన్మోహన్ రెడ్డి. ఇవన్నీ చూసాం. ఎవరైతే దుర్మార్గంగా ప్రవర్తిస్తారో వాళ్ళందరినీ ప్రమోట్ చేసినోడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి నేను మీ అందరికి తెలియజేస్తాను. అయితే దురదృష్టం ఏంటంటే, మీరు ఇప్పుడు టైం లేదన్నారు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి 13 కేసుల్లో ఆయన ముద్దాయిగా ఉండి 13 ఏళ్ళు అయిపోతే ఆయన రోజు మీ అంత చూస్తాను అంటున్నాడు. ఏమంత చూస్తావు నువ్వు? కోర్టులు హీరింగ్ స్టార్ట్ అయితే ఎక్కే మెట్లు, దిగే మెట్లు, కోర్టు చుట్టూ తిరగాల్సిన వాడివి నువ్వు. 43,000 కోట్లు అవినీతి అని చెప్పి ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన కేసులు నీ మీద ఉన్నాయి. దురదృష్టం లేట్ అవుతుంది. సుప్రీంకోర్టు క్లియర్ డైరెక్షన్ ఇచ్చింది. ప్రజాప్రతినిధుల కేసులు సంవత్సరం లోపల విచారణ పూర్తి కావాలని చెప్పించింది. నేను కోర్టులు ఇచ్చిన ఆర్డర్ గురించి మాట్లాడుతున్నాను. ఎవరైతే తప్పులు చేసిన వాళ్ళు దశాబ్దాలు బయట తిరుగుతా కూర్చుంటే, మరిన్ని తప్పులు, రాష్ట్రం 5 ఏళ్ళు పరిస్థితి ఏంటి? తిరిగి కోలుకునేది ఎప్పుడు? ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఎంత తంటాలు పడితే మళ్ళీ ట్రాక్లో పెట్టాలా? అందుకని నేనేమంటానంటే, నా కాన్స్టిట్యున్సీలో 16 మంది వైస్ ఛాన్సలర్ జైలుకి పంపించారు. 16 ఎకరాలు రొయ్యల గుంటలు సముద్రంలోకి వదిలేశారు. 18 ఎకరాలు సంపంగి తోట పైప్ లైన్లు పగలగొట్టించారు. దాదాపు 50 మందిని జైలుకి పంపించారు. నా మీదే 18 కేసులు పెట్టారు. అమరావతి పాదయాత్ర నా నియోజకవర్గం మీద ఆడపడుచులు నడిచిపోతుంటే భోజనం టెంట్ పెరికిచ్చేసేసారు పోలీసుల చేత. నడి రోడ్డు మీద కూర్చొని భోజనం చేయాల్సిన పరిస్థితులు అన్నీ చూసాం. కానీ అదేమంటే ఆయన జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ అధ్యక్షుడు, ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి. ఇప్పుడు ఆయన సప్త సముద్రాలు దాటి పట్టుకొని వస్తానంటాడు, పోలీసులు బట్టలు ఇప్పుతానంటాడు. ఆయన చూసి ఆయన కాకానికి వద్దుంటే ఆయన కూడా అదే మాట్లాడతాడు. నడి రోడ్లో ఒక సబ్ ఇన్స్పెక్టర్ పేరు చెప్పి నీ కాకి బట్టలు ఇప్పుతాను. అసలు ఏం అలవాటు అని మగోళ్ళు బట్టలు ఇప్పేది ఏంది? దాన్ని మాట్లాడేది ఏంది? వల్లభనేని వంశీ దగ్గరికి పోయి ఆయన అందగాడు అంటాడు. ఆయన ఇంకొక ఆయనకంటే కొడాలని ఇంకా అంటే మగోళ్ళు చెప్పుకోవటం మేము ఎప్పుడు చూడలే. అటువంటి కేసు ఈరోజు ఒక పార్టీ అధ్యక్షుడు అయ్యా స్కూల్కి పోతే నేను పోను, నాకు చాక్లెట్లు ఇస్తే పోతాను, బిస్కెట్లు ఇస్తే పోతాను. ఇటువంటి పొలిటీషియన్ని మనం ఎప్పుడు చూడలే. దురదృష్టకరం. మేము కూడా పెద్ద ఎన్టీఆర్ గారి నుంచి ఉన్నాం ఎమ్మెల్యేలుగా. ఫస్ట్ టైం అన్ఫార్చునేట్ పాలిటిక్స్లో. అందుకని నేనేమంటానంటే హోమ్ మినిస్టర్ గారిని సీరియస్గా లాకప్ డెత్ విషయంలో, లాకప్ డెత్ చేసి ఆత్మహత్యగా మార్చిన వాళ్ళ విషయంలో ఒక సిట్ వేయించండి. సాక్ష్యాలు ఉన్నాయి అక్కడ. నీకు ఎవరైతే హెచ్ఓడి ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ మార్చిన హెచ్ఓడి, సేమ్ కేసులో కర్నూలులో సస్పెండ్ అయిన అతను ఈరోజు నెల్లూరు హెచ్ఓడిగా వచ్చి మళ్ళీ పోస్ట్ మార్టం రిపోర్ట్ మార్చాడు. దురదృష్టం. ఒక దళితుడు ప్రాణాలు కొట్టి 2,000 రూపాయల కోసం కొట్టి చంపేసిన వాళ్ళని మనం వదిలిపెట్టడం కరెక్ట్ కాదని చెప్పేసి మీ ద్వారా నేను కోరుకుంటున్నాను. నమస్కారం. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్.
స్వస్థనారీ సశక్త పరివార అభియాన్ కార్యక్రమం ద్వారా మహిళలకు సంపూర్ణ ఆరోగ్యం. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పనబాక కోటేశ్వరరావు సూచన. శ్రీ 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 కోటమ్మ తల్లి శ్రీ వైష్ణవి దుర్గాదేవి అమ్మవార్ల ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రత్యేక పూజలు. అమ్మవారిని వెండి కవచాలతో ప్రత్యేక అలంకరణ. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు చేరుకున్న సీఎం. తిరుమల శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన చంద్రబాబు నాయుడు. ఇదరస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.